అతడే ఒక సైన్యం అంటే ఈ మాట తక్కువే కావచ్చు. కాకపోతే ఎప్పుడు ఎక్కడ లేని విధంగా అసలు ఉనికి మాత్రమే చాటుకునే పరిస్థితుల్లో ఉంటే ఆ పరిస్థితుల్లో తానంటూ ఒకటి వచ్చి ఆ పార్టీకి ఊపిరి పోశాడు. ఆ పార్టీకి ఊపిరి పోయడమే కాకుండా పార్టీని నమ్ముకున్న నేతలకు కార్యకర్తలకు సైతం నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. అతడే అభిరుచి మధు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీజేపీ అధిష్టానం చెప్పేటువంటి ప్రతి పనిని చక్కబెట్టుకుంటూ వచ్చి ఈరోజు రాష్ట్ర స్థాయిలో నంద్యాలను ప్రత్యేకంగా గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఉందంటే దానికి కారణం అభిరుచి మధు కృషి పట్టుదల అని చెప్పవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు అంటే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు వరకు బీజేపీ ఆధ్వర్యంలో కొనసాగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్ళి గ్రామస్థాయి బీజేపీ పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో నేనున్నానంటూ భరోసా కల్పించాడు అభిరుచి మధు. అందుకే ఇప్పుడు కన్వీనర్గా ఉన్నటువంటి అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నటువంటి అభిరుచి మధును రాష్ట్ర నాయకత్వం గుర్తించి మరింత బాధ్యతమైన పదవిని కట్టబెట్టింది. అదే నంద్యాల పార్లమెంట్ కోఆర్డినేటర్గా అంటే నంద్యాల జిల్లా అధ్యక్షులని చెప్పవచ్చు. మరి నేపథ్యంలో నంద్యాలకు సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి జీవం పోసి కార్యకర్తల్లో జీవాన్ని నింపి పోరాట స్ఫూర్తిని నింపిన ఘనత అభిరుచి మధుదే. అందుకే ఇప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతూ పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉండి ఆ తర్వాత అసెంబ్లీ కన్వీనర్ స్థాయికి ఎదిగి ఇప్పుడు జిల్లా స్థాయికి ఎదగడంలో అభిరుచి మధు పట్టుదల కృషి ఎంతో ఉందని చెప్తుంటారు ఆ పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే బీజేపీలో ఎవ్వరూ లేని సమయంలో నేనున్నానంటూ ముందుకొచ్చినటువంటి అభిరుచి మధుకు ఇప్పుడు అభిరుచి మధు చేసినటువంటి ఈ యొక్క పాదయాత్ర అలాగే ప్రజాపోరాట పల్లె నిద్ర తదితర కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు బీజేపీ అధిష్టానాన్ని గుర్తించింది. అందుకే బీజేపీ అధిష్టానానికి సంబంధించిన విషయంలో మాత్రం ఇప్పుడు అభిరుచి మధు పార్టీ కార్యకర్తలకు నేనున్నానంటే పార్టీ అధిష్టానం బీజేపీకి నేనున్నానంటూ అభిరుచి మధుకు భరోసా ఇస్తూ పదోన్నతి కల్పించి జిల్లా స్థాయి నాయకునిగా నిలబెట్టింది. మరి రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరి పార్టీని సమర్థవంతంగా నిర్వహించడానికి సమర్థవంతమైన నాయకత్వం ఎవరైనా ఉన్నారంటే అందుకు అభిరుచి మధే అన్న పేరు వినిపించింది. దీంతో బీజేపీ అధిష్టానం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్గా నియమిస్తూ బాధ్యతలను తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి ఆదేశాల మేరకు మరి జిల్లా కోఆర్డినేటర్గా బాధ్యతలు చేపట్టారు అభిరుచి మధు. ఇప్పటికే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్గా తన వంతు కృషి చేసి గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో చేసిన కృషి ఇప్పుడు పార్లమెంట్ స్థాయిలో కూడా చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికలు రావడంతో ఎన్నికల్లో భాగంగా కూటమిలో భాగంగా అటు టీడీపీ ఇటు జనసేన బీజేపీని సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్లే బాధ్యత అభిరుచి మధుపై పెట్టింది బీజేపీ అధిష్టానం. అందుకే బీజేపీని నమ్ముకున్న వారికి బీజేపీలో వెంట నడిచిన వారికి ఎప్పుడూ అన్యాయం జరగడానికి అభిరుచి మధు ఉదాహరణగా చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీ కోసం కృషి చేస్తే ఎప్పుడైనా సరే పార్టీ గుర్తిస్తుంది. పార్టీ గుర్తించిందంటే అందుకు బాధ్యతలు కూడా ఉంటాయి. మరి పార్టీ సాధారణ గుర్తించదు. పార్టీ కార్యకర్తలను పార్టీ క్యాడర్లను మరి పట్టణ ప్రాంతాల్లోనూ మరి బీజేపీని మనుగడ సాధించడం కోసం బీజేపీ జెండా ఎగరడం కోసం బీజేపీ మధు చేస్తున్నటువంటి కృషి ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాట. అందుకే బీజేపీ నాయకత్వం మరింత గురుతర బాధ్యతలను నిర్వహించే విధంగా నంద్యాల పార్లమెంటు కన్వీనర్గా కోఆర్డినేటర్గా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. అందుకు అనుగుణంగా బీజేపీ నాయకత్వ ఆదేశాలను మరి అమలు చేసే విధంగా తన కార్యాచరణను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు నంద్యాల పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ కోఆర్డినేటర్ అభిరుచి మధు. ఇప్పటికే నంద్యాల పార్లమెంట్లోని 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి కన్వీనర్ల బాధ్యతను ఎంపిక చేసే బాధ్యత కూడా మరి అభిరుచి పెట్టింది బీజేపీ అధిష్టానం. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో తనకంటూ ప్రత్యేక కేడర్ను తనకంటూ ప్రత్యేక గుర్తింపున నాయకత్వాన్ని తీసుకువచ్చి బీజేపీని రాష్ట్ర స్థాయిలో నంద్యాల నియోజకవర్గాన్ని నిలబెట్టిన అభిరుచి మధుకు రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు ఆ పార్టీ నాయకులు. ఇప్పటికే
పార్లమెంటు కోఆర్డినేటర్గా సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్లడంలో అభిరుచి మధు విజయం సాధించడం ఖాయమన్న విషయాన్ని కూడా బీజేపీ అధిష్టానం గుర్తించింది. అందుకే ఇప్పుడు అభిరుచి మధు అంటే పార్టీ నాయకత్వానికి, పార్టీ కార్యకర్తలకు మంచి భరోసా, ఉన్నతమైన స్థానం ఉంది. అంటే ఏ బాధ్యతలు నిర్వహించినా వాటిని చక్కబెట్టుకొని రావడం, పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడంలో అభిరుచి మధు శైలే వేరు. అందుకే అభిరుచి మధు కృషిని, గుర్తింపును తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమాల వల్ల ఈరోజు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అభిరుచి మధు. అందుకే బీజేపీ అధిష్టానం మరి అభిరుచి మధు కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇచ్చే విధంగా నంద్యాల జిల్లా బాధ్యతలను ఆయన చేతిలో పెట్టింది. రానున్న ఎన్నికల్లో బీజేపీని జెండా ఎగురవేసే విధంగా విజయపథంలో నడిపించడం ఖాయమన్న ధీమా పార్టీ కార్యకర్తలను, నేతలను వ్యక్తమవుతుంది. అందుకే పార్టీకి నేనున్నంటూ ఒకప్పుడు వచ్చినటువంటి అభిరుచి మధుకు ఈరోజు బీజేపీ అధిష్టానం సైతం నీ వెనుక మేమున్నామంటూ ఆశీస్సులు అందజేసింది. చూద్దాం రాబోయే రోజుల్లో నంద్యాల నియోజకవర్గంలో బీజేపీ తన ప్రత్యేక ముద్రను రాష్ట్ర స్థాయిలో కూడా కనిపించే విధంగా ఆయన చేసేటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయని ఆశిద్దాం.